కొబ్బరికాయ ఇవ్వండి. భక్త్యాదీపం ప్రయత్నామ దేవాయ బ్రహ్మాత్మనే రాహిమందరి గుమ్మడికాయ ఉంటాక అందరూ ఒకటేసారి కొట్టాలి. అందరూ ఒకటేసారి కొబ్బరికాయలు కొట్టండి. భక్త్యాదీపం ప్రయత్నామ దేవాయ బ్రహ్మాత్మనే రాహిమందరిగా దేవాదివ జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ రూపమాగ్రాపయామి దీపం దర్శయామి. స్నానం సమర్పయామి. సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం సమర్పయామి. గంధద్వారాంధ్రాదశాంతరస్తు గ్రహదేవతాశాంతరస్తు. పాలకం గచ్చ 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 పాలకం గచ్చ 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 ఐదు దిక్పాలకం గచ్చ 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 వరుణ దిక్పాలకం గచ్చ 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 వాయు దిక్పాలకం గచ్చ గచ్చ అష్టదిక్పాలక దేవతాభ్యో నమో నమః. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు. ఏం కావాలో మనకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? స్వామికే తెలుసు. తల్లికి బిడ్డ గురించి తెలుసా తెలియదా? తండ్రికి బిడ్డ గురించి తెలుసా తెలియదా? ప్రతి ఒక్కటి తల్లిదండ్రి అడిగి చేస్తారా? తన యొక్క పిల్లల యొక్క ఉన్నతిని కోరుకునేటువంటి తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటారు కదా. మన శివయ్య కూడా మనకు అన్ని తెలుసు, మనకేం కావాలో ఆయన అన్ని ఇస్తాడు. కాబట్టి మీరు మనసులో కర్పూరం కట్టల మీద కాదు, భూమి మీద వేయండి. కింద వేసుకోండి కర్పూరం. ఆ కర్పూరం వెలిగించుకోవాలి. లోపల యాగశాలలో ఆల్రెడీ యజ్ఞం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా అవసరం లేదు. కర్పూరం వెలిగించుకోండి. చప్పుడు అయినా ఓం అగ్న ఆయాహి వేతయాయిత్యాహ శంకర యజ్ఞేశ్వర భగవానికి, శంకర భగవానికి, అంబే భవానికి. చక్కగా అగ్ని వెలుగుతూ ఉంది దేదీప్యమానంగా. చక్కగా ఆ యొక్క అగ్ని చుట్టూ కూడా నీళ్లు చుట్టూ తిప్పేసేయండి. అక్షతలు నీళ్లు కలిపి హోమగుండం చుట్టూ తిప్పండి. ఓం ఏష హి దేవావదిశో సర్వాః పూర్వో ఇప్పుడు చూడండి అమ్మా. అగ్ని మనం ఎటువైపు ఉంటే అటువైపే ఉంటుంది. చూడండి, అగ్నికి సప్త జిహ్వ అంటారు. అంటే అగ్ని 7 వైపులా 7 నాలుకలు ఉంటాయట. ఇప్పుడు హోమగుండానికి 8 వైపులా అంటే 4 మూలలు మళ్ళా మధ్యలో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టండి. అగ్నయే నమః, ఉదాహాయ నమః, ఉదాశనే నమః, కృష్ణవర్మనే నమః, దేవముఖాయ నమః, జలజక్వాయ నమః, వైశ్వానరాయ నమః, జాతవేదసే నమః. పరిస్తరణ గ్రహణం. మీరందరూ దర్భంకరాలు పెట్టుకున్నారా? పరిస్తరణ గ్రహణం ప్రేమ. నెయ్యి గిన్నెకు చెంచా పొట్టు పెట్టండి. ఆజ్యపాత్రమాదాయ ఆజ్యపాత్రమనం కృత్య పూర్ణపాత్రమాదాయ పూర్ణపాత్రమనం కృత్య సృక్స్రవమాదాయ సృక్స్రవమనం కృత్య ఇద్మానయాదాయ ఇద్మానయాదాయ. మీరు వేసినటువంటి హోమం కర్రలు ఉన్నాయి కదా, ఒకసారి తాకి నమస్కారం చేసుకోండి. సృక్స్రవ కూడా పొట్టు పెట్టండి అమ్మా. సృక్స్రవ అంటే నెయ్యి వేసే చెంచాకు పొట్టు పెట్టండి. ఇద్మాని యాద ఇద్మాని అగ్నో ప్రక్షిప్య ఇగ్న ప్రక్షేపణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. హోమగుండం చుట్టూ నీళ్ళు తిప్పండి. అస్మిన్ ప్రకృతే కర్మణ ఏ బ్రహ్మ ఇద్మాని యాదాస్యే ఆదాస్వా. హోమగుండం దర్భ గరికే ఈ విధంగా సండ్ర మోదుగా ఈ విధంగా 9 రకాల హోమకర్రలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వనమూలికలు. ఈ యొక్క మూలికలు వనమూలికలు హోమం కర్రల పైన నిజమైనటువంటి నెయ్యి వేస్తే ఆ నెయ్యి ద్రవ్యం కనుక హోమంలో శ్రీ మహాగణాధిపతయే ఇదన్న మమ స్వాహ అన్నారు కదా, వేయండి. స్వాహ అన్నప్పుడు వేయాలి.
అగ్నిదేవుడు స్వాహ అనేటువంటి నామాన్ని చెప్పినప్పుడు మంత్రం చదివినప్పుడు అగ్నిదేవుడు నోరు తెరుచుకుంటాడు. ఆయన 7 నాలుకలతో ఏటువైపు నుండి ద్రవ్యాన్ని వేసినా హవిస్సు స్వీకరించి ఆ మంత్రదేవతకు అందిస్తాడు. అగ్నిదేవుడు సర్వశక్తి స్వరూపుడు మరియు పరమేశ్వర స్వరూపుడు కాబట్టి పరమ పవిత్రమైనటువంటి వాడు. ఎందుకంటే అగ్నిలో ఏ ద్రవ్యం వేసినా భస్మం అయిపోతుంది, అవునా కదా? కాబట్టి చక్కగా స్వాహ అన్నప్పుడు మాత్రమే వేస్తే అది భగవంతుడికి వెళ్తుంది, మంత్రం దేవతకి వెళ్తుంది. స్వాహ అన్నప్పుడు వేయండి. మంట పంచబ్రహ్మ హవనం కరిష్యేతం మనురాధతేన మనురాజ్ఞో తస్మాన్ మానవ్యః ప్రజా ఉచ్యంతే నమః స్వాహా. అయోభూర్వాద వివాదో శ్రావోర్జస్వదే రోషధేరారుషంతాం నమః స్వాహా. ఓం ధ్వష్టా దత్తతేన ధ్వష్టార్జ్ఞో తస్మాత్ త్వాష్టాః ప్రజా ఉచ్యంతే నమః స్వాహా. ఓం సో హిరణ్యేషు శిల్పేర్దస్సయో నావిహసాదయామి నమః స్వాహా. విశ్వజ్ఞమర్దిదాస్స ఇమాం లోకానాం వృణోద్యతే నమః స్వాహా. పంచమూర్తి హోమ కవిం కవీనాం శ్రవస్తమో మహాగణపతయే నమః. గణానాం త్వా గణపతిం భవామహే. మహాగణపతయే నమః. స్వాహా. గురుగ్రహాయ నమో పవిత్రం వా విశ్వస్ప్రియవామహే స్వాహా. విశ్వేశవరద శివ బాసుర పాండురంగ ప్రేమాదేవిగా పరమాత్మ విశ్వేశవరద శివ బాసుర పాండురంగ ప్రేమాదేవిగా పరమేశ్వర ఓ గిరిజా ప్రియ పరమేశ్వర ఓ గిరిజా ప్రియ